morning students. In this lesson and we are going to discuss another new topic, that is photosynthesis. అంటే కిరణజన్య సంయోజక క్రియ అంటూ ఉంటాం కదా, ఏదైతే ప్లాంట్స్ లో జరిగే ఫోటోసింథసిస్ కోసం ఈరోజు మనం మాట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇలా మనం చూసినట్లయితే ఫోటోసింథసిస్ అంటే మొక్కలకి ఏ విధంగా ఆహారం అయితే తయారు చేసుకోబడుతుందో దానిని ఫోటోసింథసిస్ అని పిలవడం జరుగుతుందన్నమాట. మొక్క అనేటువంటిది తన యొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటుందని చెప్పుకుంటూ ఉంటాం కదా, అందుకోసం మొక్కలని ప్రొడ్యూసర్స్ అని లేకపోతే ఉత్పత్తిదారులని ఆర్ స్వయం పోషితాలు అంటాం. స్వయం పోషితాలు అంటే నథింగ్ బట్ తన అంతటా తన ఆహారాన్ని తయారు చేసుకోగలిగితే దాన్ని స్వయం పోషితాలు అని అంటారు. అంటే ఏదైతే మొక్క అనేటువంటిది తన దగ్గర నుంచి లభించినటువంటి దానిని తీసుకుని వాతావరణంలో దొరికే దాన్ని కూడా తీసుకుని కలుపుకుని ఆహారాన్ని తయారు చేసుకొని ఒక ఉత్పత్తిదారులుగా తయారయ్యి ఉత్పత్తిదారుల నుంచి తన మీద వినియోగదారులు ఆధారపడేలా చేసుకుంటుంది. ఏవైతే చిన్న చిన్న ఆవులు ఇంకా ర్యాబిట్స్ ఇవన్నీ కూడా గడ్డి మేస్తాయి కదా, సో వాటిని కన్జ్యూమర్స్ అంటారు. కన్జ్యూమర్స్ మీద ఆధారపడే వాళ్ళు ఎవరు? కార్నివోర్స్ అంటూ ఉంటాం కదా, లయన్స్, టైగర్స్. సో ఇదంతా కూడా ఫుడ్ చైన్ అండ్ అనదర్ టాపిక్. సో ఫోటోసింథసిస్ లో కనుక మనం చూసినట్లయితే ఆకుపచ్చ శైవలాలు, శిలీంధ్రాలు, ఫంగై ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, ఆల్గే, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వాతావరణంలో లభించేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని ఇంకా మొక్కలో దొరికేటువంటి ఇంకా పదార్థాలను తీసుకుని నేల నుంచి ఉన్నటువంటి నీరుని తీసుకుని ఇంకా సూర్యుడి నుంచి సూర్యరశ్మిని తీసుకుని ఏం చేస్తాయి? ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో దానిని కిరణజన్య సంయోజక క్రియ అంటారు. మోస్ట్లీ యూజ్ అయ్యే ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏంటి? లైట్, టెంపరేచరు, సన్ లైట్, ఇంకా వాటర్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ రోల్ ప్లే చేసే ఫ్యాక్టర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. మనం అంతా కూడా ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కోసమే డిస్కస్ చేసుకుంటాం ఈ రోజు అంతా కూడా. ఎలా అయితే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుందో ఈ రోజు మనం చూడడం జరుగుతుందట. అయితే వాతావరణంలో లభించేటువంటి కార్బన్ డైఆక్సైడ్లను తీసుకుని నీటిని, సూర్యరశ్మిని గ్రహించుకొని మొక్క అనేటువంటిది చాలా గొప్పగా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్ అని చెప్తాం. అదే విధంగా దీనికంటూ ఒక చరిత్ర ఉంటుంది కదా, సో దీనికోసం ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కదా. సో ఎంత అమౌంట్స్ ఆఫ్ కార్బన్ యూజ్ అవుతుందో మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి ఒకసారి. ఒక హెక్టర్ ఉందనుకున్నాం. ఒక హెక్టర్ లో 2.47 ఎకర్స్ ల్యాండ్ భూమి ఉందనుకోండి. ఇక్కడ కొన్ని మొక్కలు అనేటువంటివి ఉంటాయి కదా, ఈ ఎకర్స్ లో చూస్తే 168 into 10⁹ జౌల్స్ ఆఫ్ కార్బన్ ఎనర్జీ అనేటువంటిది ఆ ఏరియాలోకి రిలీజ్ అవుతుంది. ఒక ఏరియాలో చూస్తే 168 into 10⁹ జౌల్స్ అనేటువంటి కార్బన్ అసిమిలేషన్ జరుగుతుందట. ఇంకా ఇందులో 400 nm వచ్చేసి బ్లూ లైట్ ని, 700 nm వచ్చేసి రెడ్ లైట్ ని మాత్రమే కిరణజన్య సంయోజక క్రియ జరుపుకున్నప్పుడు లేదా ఫోటోసింథసిస్ జరుపుకున్నప్పుడు మొక్కలు అనేటువంటివి నీలి రంగుని, ఎరుపు రంగుని మాత్రమే శోషించుకుంటాయి. ఏదంటే వికిరణాల నుంచి లభిస్తాయి కదా, ఈ యొక్క కలర్స్ విబ్జియర్ కలర్స్ లో బ్లూని అండ్ రెడ్ ని, లైట్ ని మాత్రమే అవి తీసుకోవడం జరుగుతుంది. ఇంకా నేలలో పెరిగే మొక్కలను చూసుకున్నాం అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 110 into 10⁹ జౌల్స్ ఆఫ్ కార్బన్ ని తీసుకోవడం జరుగుతుంది. అంటే అంత కార్బన్ శక్తి అనేటువంటిది ఈ ఏరియాలో నేల మీద పెరిగే మొక్కలకి లభిస్తుంది. ఇంకా నీటిలో పెరిగే దానిలో మొక్కల్లో చూస్తే 29 into 10⁹ జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటి కార్బన్ అక్కడ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇకపోతే హ్యూమన్స్ కొద్దాం అండ్ మన వరకు వస్తే మనం తీసుకునే కార్బన్ అట చాలా తక్కువ అట. అంటే 3 into 10⁹ జౌల్స్ మాత్రమే ఎనర్జీని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా చూసుకుంటే మనుషులు శోషించిన దానికంటే మొక్కలు లేదా ప్లాంట్స్ అనేటువంటివి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి. కాబట్టి కొందరు శాస్త్రవేత్తలు ఏమంటారంటే ద అమౌంట్ ఆఫ్ కార్బన్ టేకెన్ బై ప్లాంట్స్ ఇస్ కాల్డ్ ద బిగ్ బిజినెస్, అంటే ఒక పెద్ద వ్యాపారంగా చెప్తూ ఉంటారు. సో ఇంకా పోతే దీని హిస్టరీకి వద్దామండి. హిస్టరీ చూసినట్లయితే దీని యొక్క చరిత్రాత్మకంగా ఫోటోసింథసిస్ కోసం 18వ శతాబ్దం నుంచే వెలుగులోకి వచ్చింది. అంటే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కిరణజన్య సంయోజక క్రియ కోసం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అని చేస్తూ ఉన్నారు. నంబర్ ఆఫ్ సైంటిస్టులు ఏం చెప్తారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1772లో స్టీఫెన్ హాల్స్ అనే శాస్త్రవేత్త ఏం చెప్తున్నారంటే ఆ మొక్క యొక్క పెరుగుదలకి అట ఏం అవసరం. సో 1772లో ఏం చేశారు? స్టీఫెన్ హాల్స్ అనే అతను మొక్క యొక్క పెరుగుదలకి కాంతి చాలా అవసరం తెలియజేయడం జరిగింది.
సో ప్రిస్లే అనే సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే యానిమల్స్ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయో ఆ రిలీజ్ చేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఏమవుతుందట ప్లాంట్స్ తీసుకుని ప్లాంట్స్ మనకి ఓటుని ఇవ్వడం జరుగుతుంది. సో 1905లో బ్లాక్మెన్ సిద్ధాంతం ప్రకారం చూసినట్లయితే లైట్ ఫేస్ అండ్ డార్క్ ఫేస్ అనేటువంటివి ఉంటాయన్నమాట. అంటే ఎరోబిక్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటూ ఉంటారు కదా, ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు 1922లో వ్యాన్ నీల్ అనే అతను ఏం చెప్తున్నారంటే బ్యాక్టీరియాలో ఫోటోసింథసిస్ జరుగుతున్నప్పుడట వాటర్ కి బదులుగా H2S ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో 1954లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అర్నన్ అనే సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ క్లోరోప్లాస్ట్ లో ఏడిపి ఉంటుంది కదా, ఎడినోసిన్ డైఫాస్ఫేట్, దానికి బదులుగా ఏటీపీలను ప్రొడ్యూస్ చేస్తుందట క్లోరోప్లాస్ట్. ఏడిపి అనేటువంటిది ఏటీపీని ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఫోటోసింథసిస్ లో పిగ్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. పిగ్మెంట్స్ వచ్చేసి సో క్లోరోఫిల్ పిగ్మెంట్స్ 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. క్లోరోఫిల్ కోసం పిగ్మెంట్స్ అనేటువంటి ఫోటోసింథసిస్ లో 3 టైప్స్. ఫస్ట్ క్లోరోఫిల్, సెకండ్ పైకోబిలిన్, థర్డ్ వచ్చేసి కెరోటినాయిడ్స్. క్లోరోఫిల్ చూస్తే 9 టైప్స్ ఉంటాయండి. క్లోరోఫిల్ ఏ, బి, సి, డి, ఈ అండ్ బ్యాక్టీరియో క్లోరోఫిల్ ఏ, బ్యాక్టీరియో క్లోరోఫిల్ బి అండ్ క్లోరోబియం క్లోరోఫిల్ 660 అండ్ క్లోరోబియం క్లోరోఫిల్ 670 అనేటువంటి ప్రెసెంట్ అయి ఉంటాయి. అయితే కొత్తగా చూసినట్లయితే కొత్త థియరీస్ లో ఇంకా కొత్త పరిశోధనల వల్ల తెలిసింది ఏంటంటే 9తో పాటు క్లోరోబియం క్లోరోఫిల్ 770 అనేటువంటిది కూడా కొత్తగా యాడ్ అవడం అయితే జరిగింది. క్లోరోఫిల్ స్ట్రక్చర్ వచ్చేసి చూస్తే టెన్నిస్ రాకెట్ మాదిరిగా ఉంటుందండి. దానికి ఒక హెడ్ రీజన్ ఉంటుంది, ఒక టైల్ రీజన్ ఉంటుంది. ఇవి ఎంజీ పైటాన్ అణువులతో నిర్మించబడి ఉంటాయి. పైటాల్ స్ట్రక్చర్ అంటూ ఉంటారు కదా, పార్ఫరిన్ రింగ్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఈ పార్ఫరిన్ రింగ్ స్ట్రక్చర్ చుట్టూ కనుక చూసినట్లయితే 4 పైరోల్ రింగ్స్ అనేటువంటి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. పార్ఫరిన్ చుట్టూ 4 పైరోల్ రింగ్స్ ఉంటాయి. సో దీన్ని టెట్రాపైరోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు, టెట్రాపైరోల్. అయితే ఒక పైరోల్ చుట్టూ కూడా 4 కార్బన్ డైఆక్సైడ్లు, 1 నత్రజని స్థాపించబడి ఉంటే అక్కడికి ఆ యొక్క చైన్ రియాక్షన్ అనేటువంటిది కంప్లీట్ అయి ఉంటుంది అనమాట. సో ఇది హెడ్ రీజన్ కి 15 యాంగ్స్టన్ ఉంటుంది, టైల్ రీజన్ వచ్చేసి 20 యాంగ్స్టన్ ఉంటుంది. హెడ్ రీజన్ చూసినట్లయితే ఎంజీ అయాన్స్ అనేటువంటి ప్రెసెంట్ అయి ఉంటాయి. దీన్ని జలప్రియ స్వభావం కలిగి ఉంటుంది హెడ్ రీజన్. టైల్ రీజన్ వచ్చేసి జల విరోధి స్వభావం కలిగి ఉంటుంది. హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ రీజన్స్ అంటూ ఉంటాం కదా, సో దాన్ని జలప్రియ స్వభావము జల విరోధి స్వభావం కలిగి ఉంటుంది. హెడ్ వచ్చేసి జలప్రియ స్వభావము అండ్ టైల్ వచ్చేసి జల విరోధి స్వభావం కలిగి ఉంటుంది. టైల్ రీజన్ లో కనుక చూసినట్లయితే తోక భాగంలో కనుక ఈ జల విరోధి స్వభావం కలిగింది ఏముంటుందట, దీనిలో ఎంజియాన్స్ పైటాల్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది అనమాట. సో ఇది క్లోరోఫిల్ యొక్క స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటాం. సో దీంట్లో మెగ్నీషియం అయాన్స్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. పైకోబిలిన్ కోసం వచ్చినట్లయితే ఇందులో ఎంజీ అయాన్స్ అనేటువంటి ప్రెసెంట్ అయి ఉండదు. ఇది రెడ్ ఆల్గేలోను బ్లూ గ్రీన్ ఆల్గేలో మాత్రమే కలిసి ఉంటాయి. సో బ్లూ గ్రీన్ ఆల్గీలో అయితే పైకోస్పయాథిన్ కనిపిస్తుంది, రెడ్ ఆల్గీలో వచ్చేసి పైకో ఎరిథ్రిన్ అనేటువంటిది కనిపిస్తుంది. సో చాలా ఈజీ పైకోబిలిన్ అనేటువంటిది. ఇంకా కనుక మనం థర్డ్ ని చూస్తే కనుక కెరోటినాయిడ్స్. కెరోటినాయిడ్స్ ని జాంతోఫిల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కెరోటినాయిడ్స్ లో ఈఎన్ఈ అనే ఎండ్ ఉంటుంది, ఐఎన్ అనే ఎండ్ ఉంటుంది. కెరోటిన్ కి ఈఎన్ఈ అని సూచిస్తారు, జాంతోఫిల్ కి ఐఎన్ ని సూచిస్తారు, జాంతోఫిలిన్. ఇది క్యారెట్స్ లో చూస్తాం, టొమాటోలో చూస్తాం. ఎందుకంటే కెరోటినాయిడ్స్ పిగ్మెంట్స్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి, ఆరెంజ్ కలర్ లోను బ్రౌన్ కలర్ లోను కనిపిస్తాయి. ఇక టొమాటోలో అయితే లైకోపిన్ అనేటువంటి కలర్ కాంపౌండ్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తాం, దానివల్ల టొమాటో కలర్ అనేటువంటి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీటి యొక్క స్ట్రక్చర్స్ అనమాట. ఈ యొక్క పిగ్మెంట్స్ వాటి సో ఇప్పుడు క్లోరోప్లాస్ట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఒకసారి చూడండి. ఇది డబుల్ మెంబ్రేన్ గా ఉంటుందండి, 2 త్వచాలు కలిగి ఉంటుంది ఒకదానిపైన ఒకటి. సో ఇది క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్. అయితే ఈ పైన ఉన్నదాన్ని ఆచ్ఛాదన అంటే ఎన్విలోప్ అంటారు. ఇందులో 3 అంశాలు ఉంటాయి. ఒకటి ఎన్విలోప్ ఉంటుంది, ఇలా థ్రెడ్స్ చూసారు, థ్రెడ్ లెగ్ స్ట్రక్చర్, దీన్ని స్ట్రోమా అంటారు, ఆవర్నిక అంటారు. అండ్ కింద వచ్చేసి ఈ ఓవర్ వ్యూలో చూస్తే ఇలా ఉన్నాయి కదండి దొంతల్లాగా, వీటిని స్ట్రోమా ల్యామ్లే అంటారు. పటాలిక రాసులు అంటూ ఉంటారు కదా, దీన్ని స్ట్రోమా ల్యామ్లే అంటారు. అయితే క్లోరోప్లాస్ట్ లో ఫుడ్ అనేటువంటిది ఇలా స్టార్చ్, ఇలా ముద్దలుగా పిండి మాదిరిగా ఏర్పడి ఉంటుంది. సో దాన్ని స్టార్చ్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ క్లోరోప్లాస్ట్ వచ్చేసి 5 NM ఉంటుంది.
త్వచం యొక్క మందం వచ్చేసి 5 mm ఉంటుంది అనమాట మెంబ్రెయిన్. సో ఇలా ఆపోజిట్ గా ఆప్రెస్డ్ గా ఉంటుంది. యాక్చువల్ గా ఇది వచ్చేసి 10 mm నుంచి 20 mm ఉంటుంది ఇరువైపు త్వచాలు. సో వాటి యొక్క మందం. ఇప్పుడు కనుక దీనికి ఓవరాల్ వ్యూలో చూస్తే దీని యొక్క త్వచ మందం వచ్చేసి 20 mm టు 40 mm అనేటువంటిది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇది క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రక్చర్. అయితే ఈ క్లోరోప్లాస్ట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో ఏదైతే ఆవర్నిక అనేటువంటి స్ట్రోమా అని చూసారా, సో దీంట్లో ఎంజైమ్స్ ఉంటాయి, కేంద్రీకృతమైనటువంటి ఎంజైమ్లు, ఇంకా డిఎన్ఏ ఉంటుంది, 70S రైబోజోమ్స్ అనేటువంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎక్కడ అంటే ఆవర్నిక స్ట్రోమాలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇంకా మనం కనుక ఇక్కడ చూసినట్లయితే వీటిని స్ట్రోమా అంటారు కదా, వీటిని పటాలిక రాశులు లేదా స్ట్రోమా ల్యామ్లే అని పిలుస్తూ ఉంటారు. ఇంకా ఆవర్నిక పటాలిక రాశులు అంటే గ్రానా ల్యామ్లే అని కూడా పిలుస్తారు. సో థైలకాయిడ్ స్ట్రక్చర్స్ అని కూడా పిలుస్తారు. ఇది థైలకాయిడ్ స్ట్రక్చర్స్ ఇలా ఒకదాని మీద ఒకటి దొంతరలాగా సపోర్టివ్ గా ఏర్పడి ఉంటాయి. సో దీంట్లో మీరు చూడండి ఒక స్పేస్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది కదా, ఏదైతే ఆ స్పేస్ కనిపిస్తుందో ఏదైనా లవణాలు కానివ్వండి, చక్కెర పదార్థాలు, అయాన్లు అనేటువంటివి ఇది లూమెన్ ప్లేస్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. క్లోరోప్లాస్ట్ లో ఏదైతే స్పేస్ ఉంది కదా థైలకాయిడ్ స్ట్రక్చర్స్ లో లూమెన్ అని పిలుస్తారు, ఆ లూమెన్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇప్పుడు థైలకాయిడ్ స్ట్రక్చర్స్ చూసినట్లయితే థైలకాయిడ్ స్ట్రక్చర్స్ ని బ్రాంటన్ పార్క్ అనే శాస్త్రవేత్త ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూసి ఏం చెప్పారంటే 2 ఉప పరిమాణాలు అనేటువంటి కలిగి ఉన్నాయట. ఒకటి వచ్చేసి 12.75 mm ఉంటుంది, దాని యొక్క వ్యాసం 9 mm వచ్చేసి మందం ఉంటుంది. ఇంకొక ఉప పరిమాణాలు ఏం చెప్తారంటే 11 mm ఉంటుంది, వ్యాసం మందం వచ్చేసి 9 mm. ఒక దాంట్లో లిపిడ్లు ఉంటాయి, ఇంకో దాంట్లో ప్రోటీన్ కోర్సు అండ్ కొవ్వు పదార్థాలు అనేటువంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఎక్కువ శాతం ఈ యొక్క థైలకాయిడ్ స్ట్రక్చర్స్ లో ఫ్యాట్ థింగ్స్ ఎక్కువ అనేటువంటివి ఉంటాయి. అంటే పాలీలిపిడ్స్, ఇంకా చెప్పుకోవాలంటే గెలాక్టోలిపిడ్స్ అనేటువంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. ప్రోటీన్స్, లిపిడ్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇది థైలకాయిడ్ స్ట్రక్చర్ ఒక ఓవర్ వ్యూ. హై రిజల్యూషన్ మైక్రోస్కోప్ లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూసినట్లయితే ఇంకా స్పష్టంగా చూడొచ్చు ఈ యొక్క థైలకాయిడ్ స్ట్రక్చర్ అప్పుడు ఎలా ఉంటుందట, లాంగ్ యాక్సిస్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. అప్పుడు హై రిజల్యూషన్ మైక్రోస్కోప్ లో కనుక చూస్తే ఈ యొక్క థైలకాయిడ్ స్ట్రక్చర్ ఇరువైపులా కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుందంట. ఇంకా ఈ థైలకాయిడ్లు లేదంటే ఆవర్నిక పటాలిక రాశులు ఏవైతే ఉన్నాయో ఆ పటాలిక రాశులకి ఎలా ఉంటాయట, సైటోక్రోమ్లు కూడా ప్రెసెంట్ అయి ఉంటాయట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఏదైతే ఎన్విలోప్ ఉందో ఈ యొక్క క్లోరోప్లాస్ట్ ని చుట్టబడి దాన్ని ఆచ్ఛాదన ఎన్విలోప్ అని పిలుస్తారు. మూడు అంశాలు ఉంటాయండి ఇందులో క్లోరోప్లాస్ట్ లో, ఎన్విలోపు, స్ట్రోమా, గ్రానా. స్ట్రోమాని వచ్చేసి ఆవర్నిక అంటారు, దాని యొక్క పటాలిక రాశులు ఉంటే ఆవర్నిక. సో ఈ స్ట్రోమాని ఆవర్నిక అంటారు, ఏదైతే పటాలిక రాశులు ఉంటాయి కదా వాటిని స్ట్రోమా ల్యామ్లే అంటారు. గ్రానా ఉంటుంది కదా, ఏదైతే ఇలా దొంతరలా ఉంటుంది చూడేస్తారా, థైలకాయిడ్ స్ట్రక్చర్స్ ని గ్రానా ల్యామ్లా అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే దీంట్లో విశేషం ఏంటంటే ఏదైతే కాంతిని గ్రహించుకుని రసాయనిక శక్తిగా మార్చుకుంటే వాటిని అని చెప్పుకున్నాం కదా, ఫోటోసింథసిస్ లో మెయిన్ పార్ట్ దాన్ని క్వాంటసోమ్స్ అంటారు. క్వాంటసోమ్స్ అంటే తెలియాలి, కిరణజన్య సంయోజక క్రియలో ఏం చేస్తాయి, లైట్ ఎనర్జీని తీసుకొని సన్లైట్ నుంచి వచ్చిన దాన్ని కెమికల్ ఎనర్జీగా మార్చుకుంటే ఆ ప్రాసెస్ ని వాటిని క్వాంటసోమ్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇందులో సైటోక్రోమ్స్ అనేటువంటివి యాడ్ అయి ఉంటాయి. థైలకాయిడ్స్ లో మనం సైటోక్రోమ్స్ యొక్క స్టడీ స్ట్రక్చర్స్ ని కూడా చూస్తాం. ఇదంతా కూడా క్లోరోప్లాస్ట్ యొక్క రఫ్ డయాగ్రమాటిక్ ఓవర్ వ్యూ. ఇది మాత్రం మనం తెలుసుకోవాలి, థైలకాయిడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఈ యొక్క ఖాళీలు ఉంటాయి కాబట్టి ఆ స్ట్రక్చర్స్ లో ఉన్నదాన్ని లుమెన్ అని పిలుస్తారు. లుమెన్స్ లో అయాన్స్ ఉంటాయి, సాల్ట్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇదంతా జస్ట్ హాఫ్ ఏ పార్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్ యొక్క జస్ట్ మనం ఇంట్రొడక్షన్, అసలు ఏమేమి ఉంటాయి అని మాత్రమే తెలుసుకుంటాం. ఇంకా చాలా డెప్త్ గా తెలుసుకోవాలి అండ్ ఇంకా చాలా ఫైటోకెమిస్ట్రీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఫోటోసింథసిస్ కోసం మనం చూసినప్పుడు. సో దీన్ని క్వాంటసోమ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అసలు ఎన్విలోప్ అంటే ఏంటి తెలియాలి, అసలు ఈ సెల్ వాల్ కి చుట్టూ 2 త్వచాలు ఉన్నాయి, వాటి యొక్క వ్యాసం మందం కూడా తెలియాలండి. సో క్లోరోప్లాస్ట్ కోసం నేర్చుకోవాలి, ఫోటోసింథసిస్ కోసం తెలుసుకోవాలి, దాని కంటిన్యూషన్ గా థైలకాయిడ్ స్ట్రక్చర్స్ తెలుసుకోవాలి, థైలకాయిడ్ స్ట్రక్చర్స్ నే స్ట్రోమా ల్యామ్లే అని కూడా పిలుస్తారని కూడా తెలుసుకోవాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే అవర్ క్లాస్ ఫోటోసింథసిస్ అండ్ సీ యూ నెక్స్ట్ క్లాస్.